Hello friends, welcome to Shagar Anish channel. Today we can discuss about data handling using the Pandas library. ఫ్రెండ్స్ మనం ఈరోజు పాండాస్ అంటే ఏంటి, పాండాస్ వల్ల మనం ఏం చేయగలం అనేది చూద్దాం ఈరోజు. వాట్ ఈస్ పాండాస్? పాండాస్ అనేది పైథాన్ యొక్క లైబ్రరీ. ఇది మనకు టేబుల్స్ను మాడిఫై చేయడానికి, అలానే రోస్ అండ్ వాల్యూస్ని ఎడిట్ చేయడానికి, అంటే మనం ఎక్సెల్లో కానీ ఎస్క్యూఎల్లో కానీ చేసే ఫంక్షన్ని మన పాండాస్ యూజ్ చేసి పైథాన్లో చేయగలం. ఇందులో మనము డేటాను క్లీన్ చేయగలం, అలాగే అనలైజ్ చేయగలం. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనము పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. దీన్ని రన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు పాండాస్ లైబ్రరీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇంపోర్ట్ చేసుకున్నాం పాండాస్ని సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనము డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి అని కమాండ్ ఇచ్చి ఆర్ అని ఇచ్చి మన ఫైల్ యొక్క లొకేషన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మనం ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి దీంట్లో డౌన్లోడ్ చేసుకున్న సిఎస్వి ఫైల్ని కాపీ యాజ్ పాత్ చేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లో పేస్ట్ చేసుకుందాం. మనము దీన్ని రన్ చేసినట్టయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనము రన్ చేసుకున్న ఫైల్ని చూడాలంటే, డేటా ఫ్రేమ్ని చూడాలంటే డిఎఫ్ అని కొడితే ఇక్కడ రన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఓన్లీ ఫస్ట్ 5 వాల్యూస్ని చూడాలనుకున్నప్పుడు డిఎఫ్ డాట్ హెడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తే ఓన్లీ టాప్ 5 వాల్యూస్ను కనబడుతున్నాయి. అలాగే మనం లాస్ట్ 5 వాల్యూస్ను చూడాలనుకున్నప్పుడు డిఎఫ్ డాట్ టైప్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తే మనకు లాస్ట్ 5 వాల్యూస్ అనేవి కనపడతాయి. అలాగే మనకు ఎన్ని రోస్ ఉన్నాయో కాలమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే డిఎఫ్ డాట్ షేప్ కొడితే మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. మన దగ్గర 10 రోస్ అండ్ 8 కాలమ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కాలమ్ నేమ్స్ తెలుసుకోవాలంటే డిఎఫ్ డాట్ కాలమ్స్ అని టైప్ చేసి రన్ చేస్తే మనకు ఇక్కడ ఉండే కాలమ్స్ అన్నీ కనపడతాయి. అలాగే మన దగ్గర ఉన్న డేటా టైప్స్ అన్నీ తెలుసుకోవాలంటే డిఎఫ్ డాట్ ఇన్ఫో అని టైప్ చేసి రన్ చేసినట్టయితే మన దగ్గర ఏ కాలమ్స్ ఉన్నాయో వాటికి డేటా టైప్స్ ఏంటో ఇక్కడ క్లియర్గా కనబడిపోతుంది. అలాగే డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ అని ఎంటర్ చేసి రన్ చేసినట్టయితే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అందులో మీన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ 25%, 50%, 75% అండ్ మ్యాక్స్ వాల్యూస్ అన్నీ ఇలా కనబడిపోతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నల్ వాల్యూస్ ఎక్కడన్నా ఉన్నాయేమో తెలుసుకుందాం. డిఎఫ్ డాట్ ఈజ్ నల్ అనే ఫంక్షన్ ఇచ్చి రన్ చేసినట్టయితే నల్ వాల్యూస్ ఉన్నట్టయితే మనకు ట్రూగా చూపిస్తుంది. ఇక్కడ నల్ వాల్యూస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రూ అని ఉంది, ఇది నల్ వాల్యూ. ఇప్పుడు అలాగే మనము ఏ రోల్ అయితే, ఒకవేళ మన దగ్గర తక్కువ డేటా ఉంది కాబట్టి ఇలా చూసాం, ఒకవేళ ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఏ కాలంలో ఎలా చూడాలో చూద్దాం. డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్ అనే ఫంక్షన్ ఇచ్చి డాట్ సమ్ అని ఇలా ఇచ్చినప్పుడు ఏ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ చూపెడుతుంది. శాలరీలో కూడా ఒకటి ఉంది, శాలరీ ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, మనం చూడలేదు. ఇలా మనం చూడొచ్చు ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో. దాన్ని ఇప్పుడు మనము ఫిల్ విత్ 0 చేద్దాం. ఆ నల్ వాల్యూస్ని ఫిల్ చేద్దాం డ్రాప్ చేయకుండా. డిఎఫ్ డాట్ ఫిల్ నా అని కమాండ్ యూజ్ చేసి మనం ఏదైతే దేంతో అయితే మనం ఫిల్ చేయాలనుకున్నామో ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చి రన్ చేసినట్టయితే
ఆ వాల్యూ జీరోతో అయితే ఫిల్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ జీరోతో ఫిల్ అయింది, ఇక్కడ కూడా జీరోతో ఫిల్ అయింది. అలాగే ఒకవేళ మనం డ్రాప్ చేయాలంటే డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డిఎఫ్ డాట్ ఫిల్ నా ఉంది కదా, అలాగే మనము డ్రాప్ నా అనే ఫంక్షన్ను యూస్ చేస్తే మనకి ఏదైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అవి డ్రాప్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఆ రో వరకు డిలీట్ అయిపోయింది, ఇక్కడ జీరో అనే రో. అలాగే ఇక్కడ ఏదైతే 105 అనిత అనే వాల్యూ ఉందో అది కూడా ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డేటాను సార్ట్ చేయడం చూద్దాం. డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్, మనము ఏజ్ ప్రకారం వాల్యూస్ను సార్ట్ చేద్దాం. మనం రన్ చేసినట్టయితే ఏజ్ అనేది మనం డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఇవ్వలేదు కాబట్టి అది ఆల్వేస్ అసెండింగ్ తీసుకుంటుంది. ఇక్కడ 23, 24, 26, 27 ఇలా వరుసగా వస్తాయి. మనం ఇప్పుడు రివర్స్లో శాలరీ హైయెస్ట్ ఉన్న వాళ్ళని చూద్దాం. డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ శాలరీ అసెండింగ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చి రన్ చేసినట్టయితే మనకు శాలరీ అనేది, ఇక్కడ మనము అసెండింగ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ లోయెస్ట్ హైయెస్ట్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. దాన్ని ఇప్పుడు మనము ట్రూని ఫాల్స్గా రాద్దాం. ఫాల్స్గా రాసినప్పుడు ఇక్కడ చూసినట్టయితే హైయెస్ట్ శాలరీ నుంచి లోయెస్ట్ శాలరీ వరకు ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనము గ్రూపింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనము ముందుగా డిఎఫ్ డాట్ గ్రూప్ బై అనే కీవర్డ్ను యూజ్ చేసి కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే వాల్యూని యూజ్ చేసి గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏజ్ అనే కాలంను యూజ్ చేసి గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ శాలరీ డాట్ మీన్, ఇలా చూసినట్టయితే ఏజ్ వైజ్ శాలరీ యావరేజ్ వాల్యూ మనకి ఇక్కడ కనపడుతుంది. అలాగే మనము ఫ్యూచర్ ఇంజనీరింగ్, అలా మనము న్యూ కాలంని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ కాలంను యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మనకు బోనస్ అనే కాలం ఇక్కడ లేదు, మనం ఇప్పుడు బోనస్ అనే కాలంని క్రియేట్ చేద్దాం. డిఎఫ్ బోనస్ ఈక్వల్ టు ఇప్పుడు చేయాలి. బోనస్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ శాలరీ ఇంటూ 0.10%. ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఇప్పుడు డిఎఫ్ రన్ చేసినట్టయితే మనకు బోనస్ వాల్యూ కూడా ఇక్కడ కనపడుతుంది. Friends, if you gain the knowledge from my videos, please like, share, subscribe to Shekhar and the channel.